ఆడగాదు ఈడగాదు ఆ మీరుల్ల మేడగాదు గుర్రవు నీళ్ళ గుట్ట కాడ అల్లుగు వాగుతాడలోన. అమ్మ పేరు మీరాబాయి, నాయన పేరు సోమల గండు, తాత పేరు బవ్వు దూరు, బుద్ధుల తాత వీర నాయకు, పెట్టిన పేరు భీమ్లా నాయక్. శబాస్ భీమ్లా నాయక్. 12 మెట్ల కిన్నెర కళాకారుడు, పద్మశ్రీ గ్రహీత, ఎన్నో అవార్డులు సాధించిన మొగలయ్య గారు. నా కళను గుర్తించిన ఆయన కేసీఆర్. నాకు భూమి ఇస్తే కోట్ల పడ్డది సార్. అది ఏది మన గవర్నమెంట్ ఇచ్చిన గవర్నమెంట్ 600 గజాలు. మీరు ఈ కిన్నెర మీద మొట్టమొదటి వాడిన పాట ఏది? వాళ్ళ ఇంటి పేరు గురాలు, తండ్రి పేరు బందియ సావు, తల్లి పేరు వాస భీమి, తాత పేరు కాచిన సావు, ముత్తువ తాత మదరు సావు. కన్స్ట్రక్షన్ చేస్తే గులగొట్టినట్టు కూడా విన్నా. కులగొట్టిరు సార్. ఓ పొక్లింగ్ తెచ్చి మొత్తం గులగొట్టిరు గోడలు. తాగి తాగి వాడు అక్కడిక్కడ పోయి పోరాళ్ళ చూసిండు, సీటీలు కొట్టిండు, లీడర్ అయిపోయిండు. పోతుండు చూడు పోయి కళ్ళింటికి, వాడు తాగి మళ్ళా రాడు మా ఇంటికి. ఆ 10,000 రావాలి, నాకు కేసు కొట్టేయాలి, జర ఇబ్బందిలో ఉండ సార్, నాకు చాలా బాధలో ఉండా, నన్ను చూడు, నీకు దండం పెడతా. రేవంత్ రెడ్డి సార్కు నమస్కారం. అన్న మాట తప్పాలి, ఏదో అడుగు ఎంకికి తీయకుండా తెలంగాణ తెచ్చినవు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆ బొప్పలాట ఉన్నప్పుడు మా తాత చేసిండంట ఈ బొమ్మను. ఈ బొమ్మ అంటే మామూలు బొమ్మ కాదు సార్. ఇది ఆడమంటే ఆడుతుంది, అలగమంటే అలుగుతుంది, డ్యాన్స్ చేస్తుంది, మంచిగా పాటలు పాడుతుంది, మంచిగా ఉంటుంది. కట్టె బొమ్మనే కానీ కళ మంచిగా ఉంది సార్. దీన్ని సిటీ సిరసిగల పూలు అందమైన వడ్డాల, బాగమ్మో బాగున్నది జాతర. అంత చదువుకోలేదు సార్. 9 మంది నాకు. 9 మంది? 6 మంది కొడుకులు, 3 బిడ్డలు. అందరి పెళ్లి? అందరి పెళ్లిళ్ళు కాలే. 2 చచ్చిపోయారు పిల్లలు, మగ పిల్లలు. 4 ఉండరు, 2 ఆడపిల్లలు. నిన్న మొన్న బిడ్డ చచ్చిపోయా. కొండరెడ్డి పల్లె కాడ పుట్టిండమ్మ పులి పిల్ల, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టిండు పులి. పద్మశ్రీ వచ్చినప్పుడు మీ ఎమ్మెల్యే మంచి రిసీవ్ చేసుకొని మీకు ఆర్థిక సహాయం కూడా చేశాడు. గోవాల బాలరాజు సార్. ఈ పవన్ కళ్యాణ్ మీరు కలిసిరు కదా, ఇప్పుడు ఏమైనా కలిసిరా విడిసీఎం అయినాక? మీరే ఆర్థికంగా కొంచెం కింద మీద అవుతున్నారు. ఇట్లాంటి సిచ్యువేషన్ లో కూడా మీరు రోడ్డు మీద బిచ్చగాళ్ళకి కానీ పిచ్చోళ్ళకి కానీ వాళ్ళకి కటింగ్ చేయడం, వాళ్ళకి బట్టలు ఇప్పియడం, వాళ్ళకి తిండి పెట్టడం చేస్తున్నారు. ఒక్క రోజన్నా ఒక్కరికి 10 రూపాయలు దానం చేయకపోతే నాకు నిద్ర రాదు. ఆ చెయ్యన్నాడు హైదరాబాద్ డిప్లో పోయి పండుకుంటా, ఎవరికైనా పిచ్చోళ్ళకి తినబెట్టి వస్తాను నేను. సో ఇప్పుడు భార్యాభర్తల పాట అవుతుందా? ఉంటుంది. మళ్ళీ ఒకటి ఇప్పియాల. ఎంకిది ఎన్న చెరుల బంగారి రాయి పకుల, ఎంకిని ఎంకి అంట ఎంకిన పట్టాడంట, గాజులు గాజులని మోజుగా నమ్మేవు. సమాజ్ గాజు బేరం చెప్పు పిల్లోడ, మంచి గాజులుంటే సోకోడా. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ తెలుగు. 12 మెట్ల కిన్నెర కళాకారుడు, పద్మశ్రీ గ్రహీత, ఎన్నో అవార్డులు సాధించిన మొగలయ్య గారు ఈరోజు తన జీవనశైలి గురించి, తన పాటల గురించి, పాటల ప్రయాణం గురించి, తన పరిచయాల గురించి క్లుప్తంగా మాట్లాడుకుందాం. నమస్కారం మొగలయ్య గారు. నమస్కారం సార్. మీరు మన రాష్ట్రానికే, మన కళాకారుల రంగానికి మొత్తానికి మీ పద్మశ్రీ అవార్డు ఎంతో సంతోషం తీసుకొచ్చేది. అవును సార్. వాళ్ళకి ఎంతో గుర్తింపు తీసుకొచ్చేది. మీకు ఈ పద్మశ్రీ అవార్డు రావడం ఎట్లా అనిపించింది? పద్మశ్రీ అవార్డు రావడం చాలా గౌరవం సార్. నాకు మంచిగా అనిపించింది, కానీ నాకు తెలియదు పద్మశ్రీ అంటే ఏందని తెలియదు. నాకు తెలియదు సార్, నిజం తెలియదు నాకు. ఫస్ట్ మీరు ఏమన్నా అనుకోండి, కానీ నా కళను గుర్తించిన ఆయన కేసీఆర్ గారు కేసీఆర్ గుర్తించిండు. చల్లగా ఉండాలి ఆ కుటుంబం. కేసీఆర్ సార్ గుర్తించి, ప్రభుత్వ సలహాదారి కేవీ రమణాచారి గారు, వాళ్ళిద్దరు గుర్తించి నన్ను దోలుకపోయి, కాలర దోలుకపోయి, నాకు ఉగాది పురస్కారం రవీంద్ర భారతిలో అవార్డు ఇచ్చిండ్రు సార్. రవీంద్ర భారతిలో ఉగాది పురస్కారం 2015 కదా, 10 ఏళ్ళ.
2000 మీకు ఇది పద్మశ్రీ రాకముందుకే మీ మీ బొమ్మ మనకు బేగంపేట దగ్గర ఉంటది కదా, మీ photo. అవార్డు ఇచ్చేదాడే బేగంపేటలో వేసారు ఏది సార్. ఏ వాడు వచ్చినప్పుడు వచ్చింది? ఆ పద్మశ్రీ అది ఉగాది పురస్కారం ఇచ్చినప్పుడు ఉగాది పుస్తకం వచ్చినప్పుడు మీకు అక్కడ వచ్చింది. కళాకారులు అని బేగంపేట బ్రిడ్జికి తెలంగాణ బొమ్మ దగ్గర వేసారు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఎలిమినార్ బ్రిడ్జికి వచ్చింది. ఇప్పుడు ఎల్పినార్ బెల్ట్ కి పెట్టిండ్రు సార్. మెట్రో పోలీస్ స్టేషన్ ఇంకనే. ఇప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న? ఇప్పుడు మీకు ఇప్పుడు ఇంత స్థాయికి వచ్చారు కదా, మీరు ఒక 76 ఏళ్ళకి వచ్చేసినారు, ఎన్నో చూసినారు, ఎన్నో అవార్డు చూసినారు. మీరు ఒక ముఖ్యమంత్రులను కలిసిరు, ప్రధానమంత్రులను కలిసిరు, రాష్ట్రపతులను కలిసిరు, ప్రతి ఒక్క స్థాయిలో అందరినీ కలిసిరు కదా. మీ గురించి పుస్తకాలలో కూడా రాస్తారు కదా. మీకు ఇవన్నీ చూస్తుంటే ఏం సాధించిన అనిపిస్తుంది? నాకు మంచిగా ఉంది సార్. మంచిగానే నా జన్మ ధన్యం సార్. నేను పోయినా నా పిల్లలు తలుచుకునే పుణ్యం చేసిన, దేశం మంది చూసేటట్టు చేసిన సార్. ఇప్పుడు ఈ కిన్నెర వాయిద్యం ఉంది కదా, దీని మీదనే మీకు వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లో మీతో పాటు ఇంకెవరు ఉన్నారా? లేదు సార్, నా కాడిగా 12 మెట్ల దాంట్లో ఎవరు ఉన్నారా? మీరు ఒక్కరేనా ఉన్నారు? లేదు సార్, ఎవ్వరు లేరు. మా తాత 7 మెట్లు వేసిండు. మా ముత్తాత మా తాత తండ్రి రామయ్య అనేటి ఆయన 8 మెట్లు వేసిండు. మా నాయన 10 మెట్లు వేసిండు. కైలాబు పగులు చుక్కలు మొలిచిన సంవత్సరం మా నాయనని అడిగి లాస్ట్ ఇస్టిమేట్ 12 మెట్లు పెట్టినది దీనికి. 12 మెట్లు అంటే మెట్లు పెట్టినప్పుడు ఏం మారుతుంది? అది సౌండ్ మారుతుంది, మ్యూజిక్ ఎక్కువ వస్తుంది, అయితే పాటలు ఎక్కువ వస్తాయి. అది ఒక శక్తి లేక. ఇది ఆనంకాయ బుర్రలు సార్. ఆనంకాయ బుర్రలు, గుండానంకాయ బుర్రలు, మొత్తం 3 చొరకాయ బుర్రలే. ఇంకా ఆయుష్లో ఒకరు అన్నప్పుడు ఇంకా చేష్టలు కూడా మీరే ఎవరు చేయరు సార్. మిషన్లు చేయవు, ఎవరికి రాదు, మనం చేసేది అది. సూపర్ అన్న. ఇప్పుడు దీనికి అంటే ఇప్పుడు ఒకప్పుడు మీరు ఎన్నో ఏళ్ళు కష్టపడతారు, కష్టపడిన తర్వాతనే ఈ గుర్తింపు వస్తుంది. అవును సార్. ఆ కష్టాల గురించి ఒకసారి మాట్లాడదాం. మీరు ఎక్కడి నుంచి మొదలు పెట్టిరన్న ఫస్ట్ సార్? మా తాతలు వేసిండ్రంట సార్. ఇది చెంచోళ్ళ తానం ఉన్నదంట. చెంచు ఈదన్న, పెద్ద ఈదన్న, చిన్న ఈదన్న అని చెంచోళ్ళు ఎర్రవెంట. ఆ చెంచుల తానం మా తాత ఎవరో నేర్చిండ్రు అప్పుడు. అది రజాకారులు వచ్చి మందిని చంపుతున్నారంట అప్పుడు. ముడతాండ్లు చూసి చంపేసిర. మా పెద్దమ్మను మా తాత నాయనం తల్లిని గోడకు శీలలు కొట్టి చంపేసిపోయిరట. చూస్తుంటే అంత ఘోరం చేసిరట అప్పుడు రజాకారులు. అప్పుడు ఆ దేశంలో అప్పుడు పారిపోయి ఆ గుట్టాల్లో పోయి, మా ఊర్లో అవతల లింగాల అవతల అడవిలా ఊళ్ళు లేవు సార్, మొత్తం శ్రీశైలం ఉంది. అది అక్కడ అడవిలో పోయి సెంచోళ్ళ దగ్గర ఉండి ఆ బంక అది తీసుకుంటా, ఆయా కాయలు, తేనెలు, ఆకుకూరలు అవి వండుకొని, బోలు లేవంట అప్పుడు. అవి వండుకొని తిని ఈ ఆనంకాయ బుర్రలు ఉంటే చేసిండంట మా తాత. మా తాత తండ్రి 5వ తరం కాశీమయ్య కొడుకు మొగులయ్య కొడుకు వెంకటరామయ్య కొడుకు రామయ్య కొడుకు ఎల్లయ్య కొడుకును మొగలయ్య అందరికన్నా ఎక్కువ స్థాయికి చేరింది. చాలా సంతోషం సార్. అది పెద్దల అల్లది ఎవరి పుణ్యమో సార్, అది నాది కాదు. అది నేను అనుకోను, నేను మనగానే అన్నాను. మీరు ఈ కిన్నెర మీద మొట్టమొదటి వాడిన పాట ఏది? మీ సావు పాట సార్. ఒక్కసారి. శబాస్ పుట్టిండాడు పూలి పిల్ల పాలమూరి జిల్లాలో అలా. వాళ్ళ ఇంటి పేరు గురాలుళ్ళు, తండ్రి పేరు బందియ సావు, తల్లి పేరు వాస భీమి, తాత పేరు కాచిన సావు, ముత్తువ తాత మదరు సావు. ఎల్మెల్లి అని ఎదుల కాడ గురహాలాల బందియ సావు, పూలి పిల్ల పుట్టిండయ్యా. ఉన్న వాళ్ళ డబ్బు తీసి పేద వాళ్ళకెడుతున్నాడు, గుంపులు గసలన్నీ దూసి పేద వాళ్ళకెడుతున్నాడు. వాళ్ళ పేద వాళ్ళకు తండ్రి పెళ్లినైతే చేస్తున్నాడు. ఎట్లా ఉన్నాడు బియ్య సావు, పిరికెడంతరణం ఉన్నది, 2 పెట్టు రొమ్మున్నది, 70 మంది దోస్తులు. లేక తండ్రి పూలి పిల్ల మీయ సావు, 70 మంది దోస్తులతోని. ఆ పానుగంటి గుట్టల మీద చిన్న గుట్ట కాదు తన్ని, చిన్న గుట్ట కాదు వారి పానుగంటి గుట్టల మీద. ఆ బాల వద్ది రాజుల గుట్ట చిన్న గుట్ట కాదు తన్ని, కీలగట్టి మీయ సావు పేరేసిండు గోల్కు. అక్కడికెళ్ళి మీయ సావు కందనూరి తాలూకాల నంది ఒడ్డమానుందంట. నాకు సచ్చిన గారి పేరుండాలి, సుస్తనాలి మీయ సావు ఒడ్డవాను ఊరు బయట నంది గూడి కట్టిండు ఒకటి. ఇప్పుడు ఈ పాట మీరు పాడేది కదా, సేమ్ పాటని
భీమ్లా నాయకుల పాడింది కదా ఇదే పాట కొంచెం మార్చి కదా, ఇదే పాట ఇదే కదా? పాట సో మీ ఫస్ట్ పాట పాడిందే భీమ్లా నాయక్ సినిమాలో పెట్టి ఇదే పాట భీమ్ల నాయక్ అంటే ఇంటి పేరు గురాలోళ్ళు, తండ్రి పేరు బనియసావు, తల్లి పేరు ఆశపివి అన్న ఉంది. అదేమో వాళ్ళ పేరు వేరే మార్చిన అంతే. అట్లా అట్లా కూడా మీతో పాడిపించింది కదా. మాతో ఆ భీమ్లా నాయకులో పాడిన 4 లైన్లు పాడతారా? ఆడగాదు ఈడగాదు ఆ మీరుల్ల మేడగాదు గుర్రము నీళ్ళ గుట్ట కాడ అల్లుగు వాగు తాండలోన జమ్మ చెవుడు చెట్టున్నది, జమ్మ చెవుడు చెట్టు కింద అమ్మ నొప్పుల పడుతుండాది. ఎండ ఏది నిజగా ఎండలేదు రాత్రి గాది ఎగు సుక్క వడవంగానే పుట్టిండాడు పూలి పిల్ల నల్ల మల్ల తాలూకాల అమ్మ పేరు మీరాబాయి, నాయన పేరు సోమలగండి. అమ్మ పేరు మీరాబాయి, నాయన పేరు సోమలగండు, తాత పేరు బావు దూరు, ముత్తుల తాత ఈరా నాయక్, పెట్టే పేరు భీమ్లా నాయక్. శబాస్ భీమ్లా నాయక్. సూపర్ సూపర్ సూపర్. దాని తర్వాత మీకు ఒక్కసారి భీమ్లా నాయక్ లో మీ పాట వచ్చిన తర్వాత మీరు రాష్ట్రం మొత్తం సుపరిచితులు అయిపోయింది. అది వచ్చినాక చాలా famous అయ్యారు. అది వచ్చినాకనే సార్, అది వచ్చినాక నాకు పద్మశ్రీ అవార్డు వచ్చింది సార్. ఆ, దేశానికి గుర్తయింది, ఢిల్లీ గుర్తయింది, మోడీ నమస్కారం, మోడీ సార్ కూడా నమస్కారం, ప్రధానమంత్రి కూడా నన్ను గుర్తించి మన తెలంగాణ గవర్నమెంట్ ఏం పంపించిండ్రు, ఏం కాగితాలు పంపిండ్రు నాకు తెలియదు. ఆ రవీంద్ర భారతి హరికృష్ణ సార్ కానీ, కేసీఆర్ సార్ కానీ, మా అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కాగితాలు రాసి పంపించి మా కళాకారుడు ఉన్నాడు 12 మెట్ల కిన్నెర అర్ధ అయిపోయిన కళ, ఈ కళకు ఇవ్వాలి అవార్డు అని అంటే నాకు పద్మశ్రీ వచ్చింది సార్. సంతోషం అన్న. ఇప్పుడు దీని తర్వాత ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఇప్పుడు ఎట్లుంది మీది? ఇప్పుడు మీకు రాష్ట్ర గవర్నమెంట్ కేసీఆర్ ప్రభుత్వం నుంచి ₹1 వచ్చినాయి కదా, అది అందినాయి కదా? అందునే సార్ మంచిగానే ఇచ్చారు, కానీ నాకు ₹1 ఇస్తే 2 పెళ్ళిళ్ళు చేసుకున్నా, 2 పెళ్ళిళ్ళు చేసినా, ఇంత ఇల్లు కట్టినా డబ్బులు లేక ఆగిపోయింది. ఉండరు పిల్లలు, 4 పిల్లలు మంచిగా ఉండరు. నాకు మంచిగానే ఉంది, సంసారం బాగానే ఉంది, కానీ ఎట్లా ఆగమైన సార్. నాకు భూమి ఇస్తే కోట్ల పడ్డది సార్. అది ఏది మన అది గవర్నమెంట్ ఇచ్చిన గవర్నమెంట్ 600 గజం. 600 గజాలు ఐతనగలు ఇచ్చిర్రు కుంట్లూరు రోడ్ల లోపలికి. ఇస్తే ఆ భూమి కోట్ల పడి నాకు కోట్లు వేసిర్రు, కోర్టుకు తిరుగుతున్నా సార్. బాగా భంగమైన మళ్ళీ మీకు కోట్లు వేసిన తర్వాత మీరు రేవంత్ గారిని కలిసి సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు పట్టకాయిదం పట్టకాయిదం ఇచ్చారు కదా, మళ్ళీ జీవో కాపీ పట్టకాయిదం ఇచ్చారు సార్. అది జీవో కాపీ ఇచ్చారు కదా మళ్ళీ. మొగలేదే భూమి అని పట్టకాయిదం ఇచ్చారు. మరి ఇచ్చినాక కేసు ఏముంటది? గవర్నమెంట్ అది ఎందుకు ఎట్లా చేసిండో ఏమో. ఇంకా పట్టకాయిదము నన్ను జడ్జి సార్ ఉండి నువ్వు కేసు అది లాయర్ని పెట్టుకోవాలంటే లాయర్ పెట్టాం సార్. తిరుగుతున్నాం కానీ తెగుతలేదు సార్. 5 నెలలు చిన్న కన్స్ట్రక్షన్ చేస్తే గులగొట్టినట్టు కూడా విన్నాను. కూలగొట్టిరు సార్. కాదు ఎవరో కూలీల్లో పెట్టి ఆయన ఓ పొక్లింగ్ తెచ్చి గడపనతో గుద్ది మొత్తం కూలగొట్టిరు గోడలు. నడుస్తుంది కేసు, నడుస్తుంది కోర్టులో నడుస్తుంది సార్. మరి ఎట్లా చేస్తున్నావు పైసలు? నేను ఏం చేస్తాను, నేను పరిస్థితి బాగాలేదు. ఎవరైనా గిట్టె పిలిచి సమ్మానాలు చేస్తే 10-5 ఇస్తే వాళ్ళ దయాదచ్చి ఇస్తే గొప్ప పేరు వచ్చింది కాబట్టి ఇంత సాయం చేస్తే దాని మీద బతున్నా సార్. నా కొడుకుకు ఆరోగ్యం బాగాలేదు, వాయు వస్తుంది. కాశీగూడ దగ్గర టీవీ సినిమాస్ హాస్పిటల్ ఉంది. ఆ సారు సాయి కృష్ణ, ఆ న్యూరో హాస్పిటల్, ఆ సారు చూసి 8 రోజులు అట్లా ఉంచుకొని బాగా చేసి జీవితాంతం ఆడమంటున్నాడు ఆయన. నాకు కూడా షుగర్ బీపీ వచ్చింది, ఇంకా పోతలేను సార్, పాటలకు పోతలేను. షుగర్ బీపీ 2 వచ్చినాయి. నిన్ననే ఒక అయ్యా ఇన్ని పైసలు ఇస్తే మొత్తం చూపించుకున్నా, కానీ చాలా ఘోరంగా ఉండే సార్. పానం మంచిగా లేకుండా అవుతుంది, ఆరోగ్యం బాగలేదు. 76 ఏళ్ళు ఉండే సార్ నాకు వయసు. ఇప్పుడు ఇల్లు కట్టిరా? ఇల్లు కట్టుకున్నాం, అలానే ఉన్నాం 2 లోతులు, కానీ 2 లోతులు కాలేదు సార్. ఇంకా కాలే, పైసలు లేవు, ఇక కాలేదు. ఇప్పుడు ఏం మరి ఇట్లా చేస్తే ఇప్పుడు మీరు ఆ మధ్య మళ్ళా నాకు కేసీఆర్ ఇంకా భూమి లేదని ఒక రీల్ వైరల్ అయింది కదా మొత్తం. అవును సార్. అప్పుడు 3 ఏళ్ల కింద జీవో కాపీ తీసిండట. జీవో కాపీ తీసి 2 ఏళ్ళు అయినాక జీవో కాపీ వచ్చినాకనే ఇచ్చిండు సార్. ఆయన ఇచ్చిండు, జీవో తీసి ఇచ్చిండు, కానీ కేసీఆర్ సార్ తప్పు లేదు, ఇచ్చిండు. మా దొర సల్లగుండని, కానీ ఈ భూమి సరిగ్గా చూసి ఏనున్నది లెక్క పొరపాటు సార్. ఆఫీసర్లే సారు మంచిగా చూసి ఇయ్యక పొరపాటుగా అంతే. ఇప్పుడు మళ్ళీ మొత్తానికి అయితే
ఫైనాన్షియల్ గా మళ్ళీ స్ట్రగుల్ అవుతున్నాం. ఆ. పేరు వచ్చింది, అన్ని వచ్చినాయి కానీ మళ్ళీ ఎప్పలేక మళ్ళీ అడుకునే పరిస్థితి వస్తుంది సార్. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇట్లా ఆ పరిస్థితి రావద్దంటే మరి ఏం కోరుకుంటున్నారు? నాకు నేను కోరుకునేది ఏం లేదు సార్, గవర్నమెంట్ గుర్తించాలి. మన ఇప్పుడున్న గవర్నమెంట్ మన సారు ముఖ్యమంత్రి సార్ రేవంత్ రెడ్డి సారే నమస్కారం. ఆ సారే మా అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ సార్ కూడా వచ్చిండు. వాళ్ళు కూడా గుర్తించి దీన్ని ఈ కేసు కొట్టేపియాలి. ఆ సమస్యను తీసుకొని ఆ కేసు కొట్టేపించి దాంతో కిరాయి వస్తుంది, అప్పుడు బతుకుతా. నాకు వస్తుంది, ఆ కేసు కొట్టేపియాలి. నాకు వచ్చే 10,000 కూడా నా జీవితాంతం ఉన్నంత కాలం రావాలి. ఇప్పుడు కట్ అయినాయి సార్, వస్తూనే జరావు ఇస్తానన్నారు. 5-6 నెలలు ఆగి నాకు ఇస్తానన్నారు, ఇయ్యలేదు. ఇస్తుంది. అప్పుడు ఇచ్చిండ్రు, ఇప్పుడు కూడా ఇచ్చారు, కానీ నిన్న మొన్న ఇస్తలేరు. ఇస్తాడంట చెప్పిండు. పోయి అడిగి వచ్చిన హరికృష్ణ సారే ఇస్తాడు ఈ పైసలు. 10,000 ఇస్తాడు, నమస్కారం ఇస్తాడు. ఆ 10,000 రావాలి. నాకు ఈ కేసు కొట్టేయాలి. జర ఇబ్బందిలో ఉండ సార్, నాకు చాలా బాధలో ఉండా. నన్ను చూడు, నీకు దండం పెడతా. మా అచ్చంపేట నియోజకవర్గంలో పెద్ద సారు, నువ్వు పాలమూరు జిల్లా మా 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 ముఖ్యమంత్రి సారు నా మీద దయ ఉంచు సార్, నమస్కారం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కు నమస్కారం. అయిపోతుంది. ఒకసారి రేవంత్ రెడ్డి గారి దృష్టికి సమస్య పోతే ఖచ్చితంగా దాన్ని క్లియర్ చేస్తాడు. కేసు తీసేయాలి సార్, ఆయన చేపియాలి. మామూలు వ్యక్తి కాదు, పద్మశ్రీ అవార్డు గ్రహీత అంటే మామూలు విషయం కాదు. రాష్ట్రానికి గర్వకారణం. కళాకారులకు రావడం అనేది గొప్ప విషయం. ఏంటంటే డబ్బులు ఉన్న వాళ్ళకు కింద మీద సిఫారసు చేస్తే వస్తుంది. మీలాంటి కళాకారులకు కానీ గుర్తించి రావడం అనేది పెద్ద విషయం. అది రావడం మటుకం గౌరవం. 3 సార్లు కూడా నమస్కారం పెట్టాలి సార్, నన్ను గుర్తించి ఇచ్చినందుకు. మీ ఎమ్మెల్యే ఎట్లా రిసీవ్ చేసుకుంటాను మరి పద్మశ్రీ వచ్చినప్పుడు? అప్పుడు పద్మశ్రీ వచ్చినప్పుడు మా ఎమ్మెల్యే చాలా గౌరవించాడు సార్. మన జిల్లాకు, పాలమూరు జిల్లాకు పద్మశ్రీ వచ్చింది. మా అచ్చంపేట నియోజకవర్గానికి మా ఎవరికి రాని మాకు పద్మశ్రీ వచ్చిందని డప్పులు, భజన్లు, భారత్లు బండి మీద ఎక్కించి దేశం మందంతా చూసేటట్టు డప్పులతో మెరిచ్చారు సార్. మా నింగాలలో కోనేటి తిరుపతి సర్పంచి ఆయన కూడా మెరిచ్చాడు, చాలా మంచిగా చేసిండు. మీకు ఒకసారి గుర్తింపు రావడానికి మీరు ఎవరు కారణం అనుకుంటున్నారు? సడన్ గా మంచిగా అంటే ఎవరైనా కారణం ఉంటారా? సడన్ గా మీరు ఒకసారి ఎక్కడో నార్మల్ ప్రాంతాల్లో పాడుకున్న మిమ్మల్ని సడన్ గా తీసుకొచ్చి ఒక స్టేజ్ మీద తీసుకొచ్చి పెద్ద ఎవరైనా ఉన్నారా దీని వెనకాల? ఇది దాని మీద PhD చేసిండు సార్ డాక్టర్ రంగయ్య. డాక్టర్ రంగయ్య అని మీ మీద PhD చేసిండు. ఓ సూపర్. బొక్కు రాసిండు సార్. ఏ సంవత్సరంలో? 3 సంవత్సరాలు రాసిండు. తెలంగాణ రాకముందు రాసి తెలంగాణ వచ్చినాక కూడా అడక తినే పరిస్థితిలో ఉండొద్దని దాన్ని బయట పెట్టించారు సార్ రంగయ్య గారు. నేను ఇప్పుడు గుర్తించి ఫస్ట్ రంగయ్య గారు, డాక్టర్ రంగయ్య గారు ఉస్మానియా యూనివర్సిటీ అంటే ప్రొఫెసర్ కాదు, ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటాడు డాక్టర్ రంగయ్య సార్. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి PhD చేసి మీ మీద ఈ కిన్నెర మీద పాలమూరి బతుకమ్మ పాటలు, పాలమూరి పాటలు, కవులు, కళాకారుల మీద ఆయన PhD చేసాడు. నా కిన్నెర మీద చేసాడు. దాంట్లో మనం ఒక భాగం. అక్కడ నుంచి మీరు అక్కడ నుండి బయట పెట్టాక నన్ను బయట పెట్టి టీవీలకు, సెల్లర్లకు, ప్రతి ఒక్క టీవీకి వచ్చేటాలకే నన్ను కేసీఆర్ సార్ గుర్తించండి. ఇతనికి ఉగాది పునస్కారం, ఆయన దేవుడయ్యా. అది మాట సినిమా ఛాన్స్ తర్వాత పద్మశ్రీ, ఇంకా సినిమాదే గొప్పది. ఇంకా మళ్ళా ఆ సినిమా వచ్చేదాడివే పద్మశ్రీ వచ్చింది ఢిల్లీలో. సినిమా వచ్చినందుకు కాదు కానీ మీ కళ అట్లాంటిది, మీరు పాడుతుంటే అది వినాలనిపిస్తుంది. అవును సార్. మీరు ఇందాక కళ్ళు గురించి కూడా పాట పట్టిన. అవును సార్. మళ్ళీ ఒకసారి ఆ కళ్ళు పాట ఒకసారి పాడేపిస్తారు. పోతుండు చూడు ఈ కళ్ళింటికి, కళ్ళు దాగి మళ్ళా రాడు మా ఇంటికి. అబ్బా ఫీబరు కల్లాది తాటి కల్లయ్యా, లోయ పెళ్లికి దోసపెళ్లి. సరంపేట దగ్గర మంచి కళ్ళు ఉంటది. పొద్దున్నే లేచిండు, ముఖమైతే కడిగిండు, పళ్ళ పుల్లా తీసి గౌనింటికి కొయ్యిండు, గౌన్ని లేపిండు, చెట్టు కళ్ళు పోయమని. ఏమాయ గౌడ ఊరికి పోయేది, కళ్ళు పోయిరా నాకు, కళ్ళు రాయిపోతా. ఏమన్నా లేదయ్యా, ఊకే నీళ్ళ వాడు ఒక్కటేసి సాని ముచ్చట పెట్టిండు, ముద్దునే తాగిండు 3 సీసాల కళ్ళు. 3 సీసాలు తాగి సీటు కొట్టిన వాడి.
3 ఈసలు దాగి మీసమటి తిప్పిండు, ఇంట పువ్వుకు లేవు, తొడదప్పరిస్తుండు, ఆట నెడుకొచ్చిండు, ఇంట్లో డబ్బులు లేవు. గొప్ప లీడర్లు రమని చెప్ప సఖ్యం కాదా, రాలేదు. అమ్మ నాయన దాన్ని ఉన్న భూమి అమ్మిండు. వాడు తాగిండు ఇసుపెట్లాడిండు, అక్కడిక్కడ చూసి అమ్మ నాయన దాన్ని ఉన్న భూమి అమ్మిండు. అమ్మ కళ్ళు ఒక్కిండు, ఉన్న ఇల్లు అమ్మిండు. తాగుడు ఆ పాని, అది చిన్న పానీ కాదు. తాగి వాడు అక్కడిక్కడ పోయి పోరాళ్ళ చూసిండు, సీటీలు కొట్టిండు, లీడర్ అయిపోయిండు. అక్కడిక్కడ పోయి మంగళంలో తల సగం నెత్తి కొరిగి మీసాలు దూతలే, మీసాలు లేవంట ఉత్త బోడమ్మకం. సగం నెత్తి కొరిగి అక్కడిక్కడ చూసి లీడర్ అయిపోయిండు. సినిమా టాకీస్ కాడ సీటీలు కొడతాడు, ఇంట పోగులేవు, సీలు ఎట్లా తాగుతాడు. గొప్ప లీడర్లు రమ్మని చెప్ప సఖ్యం కాదు. పోతుండు చూడు ఓ కళ్ళింటికి, వాడు తాగి మళ్ళా రాడు మా ఇంటికి. బాగుంది. అంటే ఇది పాట పాడమే, కళ్ళ గురించి పాట పాడమే కాకుండా చెడిపోయి తాగి చెడిపోయిండు. ఈ రోజుల్లో కళ్ళు పాట రాయండి అంటే అందరు ఎట్లా రాస్తారంటే కళ్ళు తాగితే ఎంజాయ్ చేయొచ్చు, మజా చేయొచ్చు అని. మీరు అదే గొప్పతనం. పాతతనానికి కొత్త తరానికి అప్పుడు కళ్ళు గురించి వాడమంటే సడన్ గా మనం ఎంజాయ్మెంట్ గురించి అనుకుంటాం, కానీ మీరు ఏం చేస్తారు, కళ్ళు తాగితే మందు కళ్ళు తాగి చెట్టు మీద కళ్ళు తాగితే ఏం కాదు, చెడిపోవు లెక్క. చెట్టు మీద కళ్ళు ముంత కళ్ళు తాగితే చెడిపోవు, మంచి కళ్ళు తాగు చెట్టు మీద కళ్ళు. మందు కళ్ళు తాగి మరణం కాకు, ఆగం కాకు, జీవితం నాశనం చేసుకోకు, ఉన్న భూమి ఆడకు, ప్యాకాటలు ఆడకు. అది తేడా ఈ తరానికి మీ తరానికి మా తరానికి ఉన్న తేడా. ఇప్పుడేమో తాగి ఎంజాయ్ చేయమని చెప్తారో, మీరేమో తాగితే నాశనం. కరెక్ట్, మంచి. అదే పెద్దోళ్ళ దగ్గర అందుకే ఎక్కువసేపు మాట్లాడాలి. ఇప్పుడు దీని తర్వాత ఇప్పుడు రాజకీయాల గురించి మీకు ఏమైనా ఒపీనియన్ ఉందా? నాకు రాజకీయాల గురించి రాజకీయాల గురించి పట్టించుకోరు. ఎవరు వచ్చినా మనకేం, నాకు ఎవరు ముఖ్యమంత్రి వచ్చినా సరే, ఎవరు వచ్చినా సరే అందరూ ఒకటే, అందరూ ఒకటే. మరి ఎప్పుడన్నా కేసీఆర్ గారి మీద పాట కట్టిన సార్, కట్టిన. అప్పుడు ఆయన టిఆర్ఎస్ రాకముందు ధర్నా నడిచినప్పుడు ఆ డావకాన్లో ఉన్నాడు. తెలంగాణ పోరాటంలో ఉన్నప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు ఆయన డావకాన్లో ఉండి సూదులు అవి ఎక్కుతున్నాయి కదా, అప్పుడు నన్ను పిలుచుకపోయినరు. అచ్చంపేట కాడ పెద్దది షెట్టాలు కట్టి ధర్నాలు పెట్టిర్రు, దండలు పెట్టి. నేను ఇబ్బందిలో ఉన్నా సార్, నన్ను కట్టమన్నారు. నాకు రోజు 50 రూపాయలు 100 రూపాయలు ఇచ్చేది వాళ్ళందరూ. ఆయన మీద పాట పాడితే అప్పుడు ఆ పాట పాడే సార్. నేను అప్పుడు ఏమన్నా గుర్తుంది, పాడతారా? అన్న మాట తప్పాలి ఏదో అడుగు ఎంకికి తీయకుండా తెలంగాణ తెచ్చినవు ముఖ్యమంత్రి కేసీఆర్. చచ్చిందైన ఒక్కనాడే, పుట్టేదైన ఒక్కనాడే, నిరర్దీక్ష చేసినవు ముఖ్యమంత్రి కేసీఆర్. మంచి నీళ్లు రాగలేదు, కంటికి నిద్రపోలేదు, సచిన సారే అన్నావు ముఖ్యమంత్రి కేసీఆర్. ఢిల్లీకి నీవు పోయినావు, ఢిల్లీలున్న సోని అమ్మ తెలంగాణ ఇచ్చింది ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ తెచ్చినవు తెలంగాణ బిడ్డలు 10 జిల్లాల మందంతా పిరికిలి బిగిచ్చిండ్రు దేశం. మన తెలంగాణ మనకొస్తే మంచిగా ఉంటుందా అని వాళ్ళు దేశమంతా గౌరవించి మొత్తం దేశమే గౌరవించిండ్రంట. మంచిగా ఆ పాట పాడిన సార్. అప్పుడు చెలరు వాడి నీళ్లు తెచ్చింది. ఏటికి ఎదురు కట్టినవు, నీళ్లు నీవు మలిపినవు, కాలము నీవు చెప్పినవు, దేశం పచ్చగా చేసినవు. దేశం పచ్చగా చేసినవు. 2000 పింఛని కూడా పెంచినవు పేదవాళ్ళకందరికి. అన్ని చేసిన పనులు పాఠము, ఆయన చేసిన పనులు పాట రూపంగా పాడిన. కానీ ఒప్పుకున్నారు సార్ వాళ్ళు. ఎవరు? టిఆర్ఎస్ వాళ్ళు ఒప్పుకొని అప్పుడు నన్ను అందరు ఎమ్మెల్యే ప్రతి ఒక్కరు పిలుచుకపోయారు. నన్ను
ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ పథకాల మీద పాటలు పాడమని చెప్పలేదా? వాళ్ళు పథకాలు ఇంకా బయటికి రాలేదు సార్. వాళ్ళు మంచి పనులు చేయాలి, బయటికి రావాలి కదా సార్. చేస్తున్నారు కదా, చేస్తున్నా కానీ వాళ్ళు బయటికి రావాలి కదా, బయటికి రావాలి. ఈ పని చేస్తున్నా, ఈ పని చేసిందని బయట పెట్టాలి. బయట వస్తుంటే అప్పుడు మనం చెప్పనీకి వస్తుంది. ఫ్రీ బస్ చేసిరు కదా, ఫ్రీ బస్ ఆడోళ్ళకు ఫ్రీ బస్ చేసిరు కదా ఆధార్ కార్డు మీద మొత్తం వచ్చి. రాష్ట్రం మొత్తం అది ఒక్కటి కాదు సార్, 4-5 పనులు, మంచి పనులు రావాలి. దేశం మీద ఈ గౌరవం వస్తుంది. ఈ ముఖ్యమంత్రి పని చేస్తున్నాడు అన్నప్పుడు మనం బయట పెడతాం. అట్లా ఇక మనకు ఆ మూడు రావాలి. అది చేస్తున్నాడంటే మనకు ఆటోమేటిక్ మనకి వస్తుంది. అది మనకే అప్పుడు ఆవు వస్తూనే ఉంటది. వాళ్ళు చేస్తుంటే ఆయన చేస్తూనే ఉంటాడు. ఆయన చేసేదాడి ఆడోళ్ళే బొడ్డమే పాడతారు, ఊకుంటారా? ఆయన పాట ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒకటి కాదు, కేసీఆర్ ఒకటి కాదు, రేవంత్ రెడ్డి ఒక మంచి పని చేసిండు పాట పాడుతూనే ఉంటారు. అప్పుడే వాళ్ళు అయితే కాట అయితేనే ఉంటుంది. బొడ్డమ్మ కొడతారు, కాలాట లేదు అయితేనే ఉంటే మనం వేస్తూనే ఉంటాం. మనం ఇంకోటి కడతానే ఉంటాం. అలా ఇప్పుడు మీరంతా పాత తరం వాళ్ళంతా ప్రజా గాయకులే కదా, మనల్ని అనేటోళ్ళే లేరు సార్. ప్రజలకు అవసరం ఉన్న పాట పాడుతూ ఉంటాం అంతే. ఇప్పుడు దీనికి ఇప్పుడు ఎవరైనా ఉత్తేజపరిచిన మా పాలమూరి బిడ్డ ఆయన ఎవరు, మన ఇప్పుడు ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి. ఆయన నల్లమల్ల అడవిలో పుట్టిండని 4 ముక్కలు కూడా పాడిన ఆయన మీద. రేవంత్ రెడ్డి గారు పాడిన పుట్టిండమ్మ పులిపిల్ల పాలమూరు జిల్లాల కందనూలి తాలూకాల అచ్చంపేట నియోజకవర్గంలో కొండరెడ్డిపల్లెలో పుట్టిండు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కరెక్ట్ మంచిగా పాడిన సార్. అది ముఖ్యమంత్రి అయినాక పాడిదా? మన ముఖ్యమంత్రి అయినాక ఆయన ముంగల పాడి, ఆయన ముంగలనే పాడినాక సన్మానం చేసాడు. అరే ఒక్కసారి మళ్ళా. పాలమూరి జిల్లాలో కందనూలి తాలూకాల అచ్చంపేట దగ్గర, అచ్చంపేట తాలూకాల నల్లమల్ల అడవిలోన పుట్టిండొక్క పూలి పిల్ల కొండారెడ్డి పల్లె కాడ. కొండారెడ్డి పల్లె కాడ పుట్టిండమ్మ పూలి పిల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టిండు పులి. 7 మంది అన్నదమ్ములు 6 మందిలో నడిపివా చాలా గొప్ప పేరబ్బా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నల్లమల్ల అడవికెళ్ళి పులి పిల్ల వెళ్ళింది, గొప్ప పేరు పొందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మనం అనుకోకుండా వస్తుంటే, అవి మంచి పనులు చేస్తుంటే, నువ్వు ఒక మంచి పని అనుకొని ఓ పని చేయించినావంటే నీ మీద నిన్ను చూసి కవి కట్టొచ్చు అంతే. మామూలు విషయం కాదు. పాలమూరు బిడ్డ సీఎం కావడం కూడా మామూలు విషయం కాదు. చాలా అది కూడా గొప్ప. మన చిన్న దేశాన్ని, చిన్న రాజ్యాన్ని, రాష్ట్రానికి మన తెలంగాణ ముఖ్యమంత్రులు అప్పట్లో కలిసినప్పుడు అది చాలా తక్కువ మంది. 150 సంవత్సరంలో తోలుబొప్పలాట సినిమాలు లేకున్నాయంట సార్. అప్పుడు ఇట్లా ఆ తోలుబొప్పలు మేకతోలతోనే ఆడిచ్చేది. బొప్పలాట ఊరూరు పోయి బొప్పలాట 90 ఏళ్ళ పోయి చూడాలని పెద్దలు చెప్పేది. తోలుబొప్పలాట ఆ బొప్పలాట ఉన్నప్పుడు మా తాత చేసిండంట ఈ బొమ్మ అంటే మామూలు బొమ్మ కాదు సార్. ఇది ఆడమంటే ఆడుతుంది, అలగమంటే అలుగుతుంది, డాన్స్ చేస్తుంది, మంచిగా పాటలు పాడుతుంది, మంచిగా ఉంటుంది. కట్టె బొమ్మనే కానీ కళ మంచిగా ఉంది సార్. దీన్ని నమస్కారం అమ్మ. ఒక్కసారి ఆరి తెలుగు టీవీకి నమస్కారం పెట్టుకో. మంచిగా నడవాలి, మంచిగా ఉండాలి. మన సారు కూడా నమస్కారం పెట్టుకో. నమస్తే బిడ్డ. ఒక్కసారి లేచి నమస్తే పెట్టు, తలకాయ లేపు. చూడు, ఈ బొమ్మ ఢిల్లీలో ఆడింది. ఢిల్లీలో ప్రధానమంత్రి మోడీ దగ్గర నమస్కారం పెట్టింది, నరేంద్ర మోడీ దగ్గర. అక్కడ రాష్ట్రపతి దగ్గర ఆట చూపింది. ఢిల్లీ పోయి వచ్చింది బొమ్మ. అమ్మ ఒక్క పాట పాడిని బొమ్మ. ఆడేటప్పుడు అంచు సీర, పాడేటప్పుడు పట్టు సీర. ఆడేటప్పుడు అంచు సీర, పాడేటప్పుడు పట్టు సీర. గుండముల కొయ్యేటప్పుడు గురిగిందా సీరేవా. చీటి సీర సిగల పూలు అందమైన వడ్డాల. బాగమ్మో బాగున్నది జాతర. జారిమాన్ ధర్మశాల, సీతమ్ముండే పరమశాల, రాముడుండే పుణ్యస్థలము చూసి వస్తామా మనం. తోలుబొప్పలాట ఉన్నప్పుడు ఆడిన ఆట పిట్ట అంటే ఇప్పటికీ ఎన్నేళ్ళైంది.
70-100 ఏండ్లు అవుతుంది. 100 ఏండ్ల సంది కూడా ఈ బొమ్మ అట్లా ఉందంటే నమస్కారం, చాలా సంతోషం. ఈ టీవీ కూడా నమస్కారం. సంతోషంగా అడగని మాటలు అడిగిన 2-3 మాటలు మంచి మంచి ఆలోచన మీద అట్లా ఉండాలి. అట్లా ఉంటేనే ఉంటుంది. చెప్పాలి బిడ్డ. ఇప్పుడు ఇది ఈ పిట్ట నెమలిలాగా ఉన్న పిట్టని చేసి 100 సంవత్సరాలు 100 సంవత్సరాలు అవుతుంది. మా తాత ఇప్పుడు ఈ పిట్ట 100 మా నాయన చిన్నగా ఉన్నప్పుడు చేసిండంట. మా నాయన చచ్చిపోయాడు. మా తాత చేసిండంట. దీన్ని కట్టె బొమ్మ సార్. ఆడేది చూసినా దాన్ని ఆడిపించేది తెలుసు, ఏ దారం కట్టుకునేది తెలుసు. మీ బొమ్మ మాత్రం అది దారాలు మాత్రమే చేస్తున్నారు. కళ్ళ పట్టుకొని అట్టే వచ్చి 100 ఏళ్ళ చరిత్ర. ఇప్పుడు 100 ఏళ్ళ చరిత్ర, 500 తరాల చరిత్ర. ఈ బొమ్మది మట్టుకు 100 ఏళ్ళు. బొమ్మది 100 ఏళ్ళు. ఈ వాయిద్యం మీకు ఇప్పుడు దీన్ని చాలా ముందలు తీసుకెళ్తున్నారు మీరు. మీ తర్వాత ఎవరు లేరు సార్, నేర్చలేరు. పిల్లలు నేర్చలేరు. నేర్పాలి అని చాలా బాధపడుతున్నా సార్. నేర్పాలి. ఎవరైనా తీసుకురావాల్సింది కదా ముందలకి. మళ్ళీ ఇప్పుడు మీతోటే అంతరించిపోవడం ఏమంటారా? కరెక్ట్ లేదు సార్, అంతరించిపోదు. కానీ మా పిల్లలకు ఎవరికన్నా ఎవరికి నేర్పితేనే ఆ కిన్నెర కళ ఉంటుంది సార్ నువ్వు అన్నట్టు. లేకపోతే ఆగమై. పిల్లలు కాకపోయినా ఎవరైనా శిష్యులు కానీ ఎవరైనా ఒకటి విజయవాడలో ఉంది. విజయవాడలో నేర్చుతున్నారు బడి పిల్లలు. విజయవాడలో ఒకటి ఇచ్చిన కాలేజీ పిల్లలు. ఢిల్లీలో ఒకటి ఉంది. పుట్టపత్రిలో ఒకటి ఉంది. ఇచ్చిన నేర్చుతున్నారు. కిన్నెర తయారు చేసి ఇచ్చిన. మనకు పైసలు సాయం చేశారు సార్. చేసి పైసలు సాయం చేయడం కాదు, వాళ్ళకి ఇష్టం మాత్రం వాళ్ళు నేర్చుతున్నారు సార్. నేర్చుతున్నారు. పుట్టపత్రిరా బిజీకు అది ఉంది ఆఫీస్. పుట్టపత్రి గుడికాడికి ఒక ముందరనే ఉంటది. అవితల్ని అట్లా ఉంది సార్. ఇప్పుడు అన్నది కిన్నెర ఉంది. ఇప్పుడు ఒక ఢిల్లీలో ఒకటి ఉంది, ఇప్పుడు పుట్టపత్రిలో ఒకటి ఉంది, మీ దగ్గర ఒకటి ఉంది. 3 కిన్నెరాలు నడుస్తున్నాం. నేర్చుకుంటున్నారా లేదో? నేర్చుతున్నారు సార్. నేర్చుతున్నారు తెలంగాణ నేర్చుతున్నారు. కానీ ముఖ్యంగా మనం విషయంలో ఉండాలంటే మా పిల్లలు నేర్వాలి సార్. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదని? లేదు సార్. మీరు ఒకసారి మీ కుటుంబం గురించి మాట్లాడేది ఒక టాపిక్ వచ్చింది కాబట్టి. అవును సార్. ఇప్పుడు వాళ్ళు మీకు ఏ విధంగా సాయం చేస్తారు? ఏ విధంగా సపోర్ట్ వచ్చినారు? ఇప్పుడు వాళ్ళు చాలా సపోర్ట్ వచ్చింది పిల్లలు. కానీ ఎంతమంది అంత చదువుకోలేదు సార్. 9 మంది నాకు. 9 మంది? 6 మంది కొడుకులు, 3 బిడ్డలు. 6 మంది కొడుకులు, 3 బిడ్డలు. అది ఆ జమానా నడిచింది అనుకుంటా. నాకు అప్పుడు దవాఖానలు లేవు సార్. మాకు ఆపరేషన్ లేవు, ఏం లేవు. అట్టే ఉన్నాం. 6 మంది కొడుకులు, 3 బిడ్డలు. అందరి పెళ్లి? అందరి పెళ్లిళ్ళు కాలే. 2 చచ్చిపోయారు పిల్లలు, మగ పిల్లలు. 4 ఉన్నారు. 2 ఆడపిల్లలు. నిన్న మొన్న బిడ్డ చచ్చిపోయా. ఓ బిడ్డ పెళ్లి అయినాక, ఓ బిడ్డ పుట్టినాక చచ్చిపోయింది సార్. చచ్చిపోతే జర ఇంకా ఆమె నుండి కూడా జర షుగర్ బీబీ వచ్చే, గుండె మంచిగా లేకుండా పారం. ఇప్పుడు ఆ పిల్లలు ఎవరి దగ్గర ఉన్నారు? నాతోనే ఉన్నారు. ఇప్పుడు మీ కూతురు పిల్లలు నీ దగ్గర? నాతోనే ఉన్నారు. పిల్ల 10 చదువుతుంది. అరే చిన్నోళ్ళే కదా? చిన్న పిల్లలు 10 ఈ తరగతి. ఇప్పుడు 10 చిన్నోళ్ళే పిల్లలు, చిన్న పిల్లలు. ఇప్పుడు మళ్ళీ పిల్లలు కొడుకులు ఉండరు. కానీ చదువు రాదు సార్. వాళ్ళకు పోటు కట్టని చేపించి బతికిన, కూలి పని చేసి. మాకు చదువు అంటే తెలియదు సార్. చదువుకు మేము పని చేసి బతికిన వాళ్ళం. కాకతీయ కాలువకు 8 ఏళ్ళు 10 ఏళ్ళు మట్టి పని చేసిన. వరంగల్ పాలమూరు నుంచి వరంగల్ పోయి మట్టి పని చేసి ఏడాదికి పోయేది. పోయి ఏడాది దాకా మట్టి పని చేసి మళ్ళీ ఇంటికి వచ్చేది. దసరా దీపాలు అప్పుడు మళ్ళీ పోయేది. మరి ఈ మధ్యలో ఇది ఎప్పుడు చేసింది? ఎప్పుడు ఎంబడే ఉండేది. ఎంబడే ఆడ పాటలు పొద్దుముగ్గులు పని చేసి నైట్ పూట కేంపుల్లో పాటలు పాడి అందరు నా చుట్టే బొడ్డమ్మలు కోలాటాలు వేస్తుంటే నేను పాటలు పాడి. ఆ జమానాలో 1 పైసా 2 పైసలు ఇచ్చేది. అప్పుడు 1 పైసా 2 పైసలు ఉండే. రాగి పైసలు ఉండే చిన్నవి 1 పైసా. అంటే పొద్దున్న దాకా పని చేయాలి, సాయంత్రం కూర్చొని పాట పాడాలి. ఇప్పుడేమో పూర్తి స్థాయిలో ఇదే లాస్ట్ కొన్ని సంవత్సరాలు. ఇప్పుడు అంటే చేతన అయితే ఇది కూడా నేను మీరు ఆర్థికంగా ఇబ్బంది చెంది కోళ్ళ ఫారంలో కూడా జీతానికి ఎక్కిన. అవును సార్. మన అవార్డు వచ్చిన తర్వాత, అది మన పద్మశ్రీ అవార్డు వచ్చిన తర్వాత ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? మన ఇల్లు కట్టినాక ఇల్లు ఆగిపోయా, పని పిల్లలకు ఇబ్బంది. ఇంకొకటి నడిపోనికి 3వనికి 2వనికి వాయు వచ్చింది సార్. పిడిసి వచ్చింది. వాయు వచ్చి పడిపోయిండు. తగ్గపోతే అప్పులు చాలా అయినాయి సార్. అప్పుడే పైసలు లేకపోతే చాయకృష్ణ హాస్పిటల్ పోతే ఆ కేవి రమణాచార్య ఫోన్ చేసి అలా బావనంట సారు. ఆయన మంచిగా చూసి 2 లక్షలు అయితే కూడా పెట్టుకున్నాడు. మంచిగా చేపించి మంచిగా అయింది. ఆయన గోళీలు వాడాలంటే గోళీలకు లేకుండా అయితే కోళ్ళఫారం కాడికి పోయి జీతం ఉండి ఏదో పొద్దుముగ్గులు ఉండాలి, నైట్ ఇంటికి రావాలి, సాయంత్రం అట్లా కాపులో ఉండాలి. అంటే నెలకు 10,000 ఇస్తా అంటే ఉండి ఆడ మాలు కలిపితే అదంతా రియల్ అయ్యి ఏదో చేసి
చూసి ఆ పారకాడ రీల్ పెట్టినట్టు రొయ్యలు. పెట్టి ఎవరు చెప్తే అది ఎవరు చెప్పారో సార్ కేటీఆర్ సార్ గుర్తయింది. కేటీఆర్ సార్ ఇంకా కారు పిల్లలు పంపితే కారు పంపితే ఓ ఎమ్మెల్యేకి చెప్తే ఏ ఊరు ఉంది అక్కడ గచ్చిబోడి దిక్కు అక్కడ దొలకపోయి నాకు సన్మానం చేసి నాకు దవాఖానా చూపించి 2 లక్షల రూపాయలు ఇచ్చి ఓ ఎమ్మెల్యేకి చెప్పిండు. ఒక ఎమ్మెల్యే క్వింటల్ సన్న బియ్యం వేసుకొచ్చిండ్రు. సన్న బియ్యం మంచి క్వింటల్ బియ్యం వేసుకొచ్చిర్రు. ఆయన కూడా 50,000 ఇచ్చిపోయాడు. ఆ ఎమ్మెల్యే కూడా మంచిగా సాయం చేసారు సార్. ఇంకా అవే బియ్యంతో ఆ పైసలతో మంచిగా చూపించుకున్నా. అంటే షుగర్ ఎన్ని రోజులు అవుతుంది కోళ్ళ ఫారం పనిచేసి ఎన్ని రోజులు అవుతుంది? ఒక ఏడాది అంటే అప్పటికి కేసీఆర్ ఉన్నాడా? లేట్ దిగిపోయాడు. అంటే దిగిపోయినాక కూడా దిగిపోయినాక లేకపోయినా పిలిపించుకొని సాయం చేసి పిలిచి మొగులయ్య నువ్వు పెద్ద మంచివి అయినావు, నీకు పద్మశ్రీ అవార్డు వచ్చింది, నువ్వు దేశంలో గౌరవంగా ఉండాలి కానీ నువ్వు ఎటువంటి పని చేయకూడదు అన్నాడు కేటీఆర్. కరెక్ట్ కరెక్ట్. ఇక ఈ వయసు కూడా మీది ఇప్పుడు అప్పటిదాకా వయసు కాదు కానీ అప్పుడు అంటే పోయిరు పోయినా ఆడ కూర్చునేదే గోడకాడ కాపలాగా చెట్టు లేక కాపులాగా ఉండి ఇంకా ఇంత బువ్వ కట్టుకొని పోయి ఉంటే చూస్తే ఇంత పని చేయాలంటే ఇంత గోడ పెడుతుంటే అది కలిపిన మాల్ కలిపితే ఇంకా అంత ఇప్పుడు దాని తర్వాత కొంచెం మంచిగా అయింది సార్. మంచిగా అయింది. నిన్న కూడా పోయినా దవాఖాన పోయి చూపించుకున్న పరిస్థితి ఇదంతా అంతా చెక్ చేయాలంట. కన్ను చూపు కూడా తక్కువైనాయి సార్. కళ్ళద్దాలు వచ్చినాయి. నేను కళ్ళద్దాలు పెట్టుకుంటున్నా సార్. ఇగో కళ్ళద్దాలు కూడా వచ్చినాయి. ఈ కళ్ళద్దాలు కూడా నా తాన పైసలు లేకున్నాయి. అదేందో ఇబ్రపట్నం ఒక డేవరు బస్సు డేవరు మంచి ఆయన రామదాస్ సార్. ఆ రామదాస్ పిలుచుకపోయి పెద్ద దవాఖానా కోటి జుబ్లీస్ లో ఉంది. ఆ దవాఖానా కళ్ళద్దాలు పెద్దది ఏమో దవాఖానా అంటారు. అది 100 మంది 1000 మంది ఎన్వి ప్రసాద్ అది 3-4 రోజులు అవుతుందంట. నాకు ఒక్కటే గంటలో చూసిండ్రు పద్మశ్రీ మొగులయ్య అని. లోపల దొలకపోయారు, అన్నం తినిపించారు. వాళ్ళు గౌరవించారు సార్. వాళ్ళకు కూడా నమస్కారం, సంతోషం. నాకు ఒక్కటే గంట 12 కాకముందే నాకు 3,000 చిల్లర 4,000 అయితే 3,000 అద్దాల మందిని తీపించుకొని ఆయన రామదాస్ అంటే ఆయన కట్టిండు. అప్పుడే ఇప్పించిండు. కరెక్టే. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు రాజకీయ నాయకులు సాయం చేయడం అనేది మామూలు విషయము, అదుగా జరుగుతుంటది. కాకపోతే పదవిలో లేకుండా చేయడం కూడా గొప్ప విషయమే. కాకపోతే ఒక ఆర్టీసీ డ్రైవర్, ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ కూడా మీకు మీ కళను మెచ్చి నిన్న కూడా సార్ 10,000 నాకు పానం బాగాలేదంటే పంపించండి సార్. 10,000 పంపాడు సార్. నిన్న రామదాస్ 10,000 పంపితేనే పోయి మీదంతా ఆయన స్థాయికి చాలా గ్రేట్. మంచి సార్, గొప్ప విషయం అది. మంచోడు సార్. ఇప్పుడు నెక్స్ట్ ఏందన్నా, ఇప్పుడు పిల్లలు అందరూ 4 కొడుకున్నారు కదా. 4 కొడుకులు ఎవరు సంపాదిస్తారు? ఎవరు పెద్ద కొడుకు ఏర్పడ్డాడు, 3 బిడ్డలు. పెద్ద కొడుకు చిన్న కొడుకు, నడిపి కొడుకు అందరు నాతానే ఉండరు. తల్లి తెచ్చిన పిల్ల, తల్లి లేదు తండ్రి లేడు. ఆ పిల్ల ఇంకో కొడుకు సపరేట్ అయిపోయాడు. ఒక్కడు మీద ఉంటాడు. మేమంతా కిందనే ఉంటాం. సపరేట్ అంటే నువ్వు ఇంట్లోనే ఉంటావు. నన్ను కట్టేంటి అది కేసీఆర్ పుణ్యం. కేసీఆర్ పుణ్యమే సార్. అన్నం మరవకూడదు. నాకు 1 కోటి రూపాయలు అంటే నా జీవితంలో సంపాదిస్తున్నా. అబద్ధంగా సార్, నిజంగా చెప్తున్నా. అతార చేతిలో ఉంది. కానీ ఆ 1 కోటి రూపాయలు సాయం చేయకపోతే నా పిల్లల బతుకు రోడ్డు మీద సార్. చాలా బతుకు అన్యాయం. నాకు ఆ 1 కోటి రూపాయలు వస్తేనే నా పిల్లల జీవితంలో పడ్డది. ఇల్లు కట్టుకున్నా. నాకు పుణ్యం వచ్చింది. పుణ్యం ఉంటుంది. ఎట్లా చల్లగా ఉన్నాను సార్. దండం పెడతా. సాయం చేసిండు. మట్టి పనికి పోయినాం సార్. మాకేం తెలిసి పని. మాకు మట్టి పని రోజు 3 రూపాయలు పడేది, నెలకు 300. నువ్వు ఇంత కష్టపడ్డా నీకు అలా ఈ స్థాయికి తీసుకొచ్చింది, ఇంత గుర్తింపు తీసుకొచ్చింది. పైసలు లేకపోయినా నా జీవితం సార్. అది నేను చిన్నప్పటి సంది కళ్ళు తాగలే, సారా తాగలే. చిన్న కుటుంబంలో పుట్టిన నేను. బీడి తాగలే, కళ్ళు సరాయి, బీరు, కోటరు, చెట్టు మీద కళ్ళు కూడా తాగలే ఇంతవరకు. నాకు ఏది తెలియదు ఇంతవరకు. అట్లా ఉన్నా నేను. ఆ కాలం పెద్ద మనుషులు అందరు తాగుతారు కానీ సరదాగా నేను తాగలే సార్. మా నాయన అనేది, నువ్వు కళ్ళు తాగితే యానకాయ బుర్రలు ఉండవు, పలిగిపోతాయి, కిన్నెరేయవు, నువ్వు తాగొద్దు జీవితంలో అంటే నా మీద ఒట్టు పెట్టుకో అంటే పెంకుల ఉంగలం తోడి నిప్పులు నెత్తిన పెట్టిండు, బాస చేపించిండు. మా నాయన మీద ఒట్టు పెట్టి నేను జీవితంలో తాగనా అన్న. ఇంకా అంతే. ఇంకా నేను తాగలే. మా నాయన చెప్పిండు. ఎల్లయ్య చేసిన బాటలనే మీరు ముందరకు వచ్చారు. అదే ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది కదా.
మీ అమ్మ పేరన్నా? రాములమ్మ. రాములమ్మ. మంచి మంచి. నేను రేపు ఉన్నా లేకున్నా నా పిల్లలకు మంచి పేరు నిలవాలంటే ఆ భూమి కేసు దిగాల సార్. అదే నువ్వు చేసిన కష్టం అని అది నిలబడాలంటే అంటే ఆ భూమి కేసు దిగాలి. అది మొన్న ఇచ్చిన 600 ఆ రేవంత్ రెడ్డి సరే, ముఖ్యమంత్రి సరే ఆయన తలుచుకుంటే అయిపోతుంది. అయిపోతుంది. ఆ పని చేయాలి ఆ సార్. చేస్తాడు. ఆ పని చేస్తేనే నాకు పేరుంటది, నా పిల్లలకు పేరుంటది. భయం పోతుంది. నా పిల్లలు ఎన్నెల బతారని నాకు ఆ దాని నుండి నేను చాలా ఎక్కువ వచ్చింది సార్. సో దాని నుండి ఓసారి నిద్ర పడతలేదు సార్. ఏం లాభం సంపాదించుకోవద్దు. వకీళ్ళు గడుకోసారి ఫోన్ చేసి 5,000 పంపు, 4,000 పంపు, 10,000 పంపు అని అంటే ఇబ్బందులు అవుతున్నాయి సార్ బాగా. ఇప్పుడైతే మొత్తానికి సమస్య ఇంకో సమస్య పెద్దది. ఒకటి క్లియర్ అయితే మీరు కొంచెం ఆరోగ్యం మంచిగా అవుతుంది, అని మంచిగా అవుతుంది సార్. పిల్లలకు జర ఇబ్బంది, పైసల ఇబ్బంది కూడా బాగుంది సార్. పైసలకు లేకుండా అయినాయి. నాకు షుగర్, ముగ్గురు కొడుకులు, ఇక నెలకు ముగ్గురు కొడుకుల పెళ్లి అయిపోయినాయి. కాలే ఇంకా ఒక కొడుకున్నాడు. అయితే నువ్వు ఒక గోళీల కొరకు నాకు నెలకు మంచి వాళ్ళ తానికి పోతే ఎవరైనా గోళీలు ఇప్పిస్తున్నారు సార్. నాకు 4,000 చిల్లర వస్తుంది సార్ నెలకు. నా కొడుకుకి 7,000 వస్తుంది. మీ వరకే 10,000 అయితే 10,000 10,000 అయితే ఇంకా అన్ని వస్తాయి అనుకో అట్లా. అంతేగాని గోళీలకే బియ్యం ఇంట్లో ఇవ్వరు. మళ్ళీ నడిపోని పెనం కన్నది ఇంట్లోనే ఉంది ఓ పిల్ల, సన్న పిల్ల తల్లి. ఇంకా అంతా పొట్ట నడపాలి సార్. ఈ ఏజ్ లో కూడా సంసారం ముందర నువ్వే వేసుకోబోతున్నావు. నేను నడుపుతాను సార్. దేవుడు ఉన్నాడు అనుకొని ఇంక అంతే. ఇంకా గ్రేట్. ఈ వయసులో అందరు రిటైర్డ్ అయిపోయి రెస్ట్ తీసుకుంటుంటే మీరు వయసులో ఇంకా కష్టపడి. నేను సంతలకు పోయి ఆదివారం నాడు ఎంజాలలో కూరగాయలు తెస్తా సార్. ఎంజాలలో ఉంటా. సంతలకు పోయి కూరగాయలు తెస్తా. నేనే తెస్తా. కూరగాయలు తెస్తా సార్ పోయి. నాకు ఇంకొకటి బస్సు పాసు పిరి సార్. కేసీఆర్ సార్ ఉండగానే ఎండి సజ్జనార్ సార్ నాకు పాస్ ఇచ్చాడు సార్. రాష్ట్రానికి ఇచ్చారు. నాకు అప్పటికి ముసలిగా అయింది నేను ఉన్నంత కాలం. నీతో పాటు వాళ్ళకి కూడా ఫ్రీ. నా కొడుకుకి ఇచ్చారు కానీ అది 6 నెలలకు ఒకసారి మార్చుకోవాలి. నాది అంతే. మీ అబ్బాయిది రిన్యూవల్ చేయాలి. ఏది ఇప్పుడు హెల్త్ బాగాలేకి ఇచ్చిన హాస్పిటల్. అదే పద్మశ్రీ వచ్చినప్పుడు మీ ఎమ్మెల్యే మంచి రిసీవ్ చేసుకొని మీకు ఆర్థిక సహాయం కూడా చేశాడు. గువ్వల బాలరాజు సార్. ఇప్పుడు మళ్ళా ప్రభుత్వం మారింది కదా. ఈ మారిన తర్వాత ఈ ఎమ్మెల్యే తోటి మీకు అలాంటి సంబంధాలు ఉన్నాయా? ఒక్కసారి కలిసిన, నేను మళ్ళా కలవలేదు. ఒకసారి కలిసితే ఆయన సమ్మానం చేసి నాకు ఎమ్మెల్యే అమ్మ ఎమ్మెల్యే ఇద్దరు వాళ్ళిద్దరు సమ్మానం చేసి వాళ్ళు ముఖ్యమంత్రి తానికి దొరకపోయాడు ఆయన. అప్పుడే రేవంత్ రెడ్డి కలిసి అప్పుడే ఇంకా పట్టకాయుధం ఇచ్చారు. అది సాయం చేస్తారు. వాళ్ళు అందరూ మీకు అండగా ఉన్నారు. ఆయన కూడా మనకు మంచిగానే ఉన్నాను. ఈ పార్టీలో ఉన్నాడు, ఇక్కడ వాడిండు పాట అనుకోలే. ఆ రేవంత్ రెడ్డి కూడా తోలుకపోయి నాకు పట్టకాయుధం ముచ్చుకృష్ణ తోలుకపోయి కాగితం ఇప్పించిండు. సూపర్. దాని వెంబడి ఎవరు వచ్చిండ్రు? చందు విలేకరు. చందు అచ్చంపేట విలేకరు, తెలంగాణ విలేకరు చందు. ఆ చందు వచ్చి నీకు ఈ కాగితం రావాలంటే ఇట్లా రాదు మొగులయ్య, పట్టకాగితం రావాలంటే వంశకృష్ణ తానికే పోవాలని వంశకృష్ణ తానికి తొలకపోయాడు. ప్రభుత్వం సాయం చేసింది. ఈ ప్రభుత్వం మీకు అండగానే నిలబడుతుంది. కానీ ఒక్క ప్రాబ్లం సాల్వ్ చేస్తే మీరు ఆ కోర్టుకు లేకుండా చేయాలి. కోర్టు చుట్టూ తిరగొద్దు. మీరు ఒకటే కోరుకుంటారు. కోర్టు చుట్టూ తిరగొద్దు. నాకు వచ్చే 10,000 కూడా రావాలని దండం పెడుతున్నా. అంతే. కళాకారులకు వచ్చే నా 10,000 నాకు రావాలి. మీరు అప్పట్లో పవన్ కళ్యాణ్ పాట పాడారు కదా అన్న. పాట పాడినప్పుడు అప్పుడు మిమ్మల్ని కలిసినట్టు పవన్ కళ్యాణ్ మీరు కలిసిరు కదా. కలిసి ఆర్థిక సాయం కూడా జరిగింది. తర్వాత ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయింది కదా. ఇప్పుడు ఏమన్నా కలిసి డిప్యూటీ సీఎం అయినాక ఇప్పుడు ఎవరు అడగలేదు. నువ్వు అడుగుతున్నావు సార్. కలిసలేదు. ఈయన కలిసలే. మంగళగిరికి పోయినా మంగళగిరి పోయినా ఈయన ఉన్నాడు సార్ అంటే దేవుడు కలుస్తాడని నేను పోయినా. ఆ మంగళగిరి కాడ రోడ్ అంతా ఎదురు పక్క పెద్దది ఆఫీస్ కడుతుండ్రు. చిన్నది కాదు, పార్టీ ఆఫీస్ పెద్దది, చాలా పెద్దది కడుతున్నారు మంగళగిరిలో. ఆడికి పోయినా కానీ సార్ లేడన్నారు. ఇంకా లేడంటే మళ్ళీ నైట్ బస్ ఎక్కి విజయవాడకి వచ్చి విజయవాడకి వెళ్ళి ఇంటికి వచ్చిన. ప్రయత్నం చేసి కలిసడానికి పోయినా కానీ కలిసివాడు
ఆయన ఒక దేవుళ్ళేగా ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. ఆయన మనకి అడగలుస్తాడు. ఉప ముఖ్యమంత్రి. ఉప ముఖ్యమంత్రి ఆయన మనకు కలవడు సార్. ఇంకా కలిసితే పుణ్యం వస్తుందని మొక్కుతున్నా. ఇంకొకటి తమన్ సార్ కూడా నమస్కారం పెడుతున్నా. తమన్ సార్ను కలవాలని అనుకుంటుండా. ఆయన హైదరాబాద్లోనే ఉంటాడు కానీ ఏడ దొరకడు. హైదరాబాద్ చెన్నైలో ఉంటాడు, హైదరాబాద్ వచ్చిపోతుంటాడు ఎక్కువ. ఆయన అన్నట ఈయన ఉంటాడంట. ఆయన కలవాలని కలుగుంటుండ. ఇంకా కలిసి అట్లా మిమ్మల్ని కలవాలి సార్, కలవాలి. ఒక్కటి మన పవన్ కళ్యాణ్ సార్ కూడా కలవాలని కలుస్తా సార్. నమస్కారం. ఈ సినిమా చూస్తే జర చెప్పు సార్ నమస్కారం నువ్వు అని. ఖచ్చితంగా వీడియో చూస్తే కలిసే అవకాశం ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు అన్న ఇప్పుడు నేను విన్నది ఏంటంటే మీరే ఆర్థికంగా కొంచెం కింద మీద అవుతున్నారు. ఈ స్థాయిలో కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ లో కూడా మీరు ఈ రోడ్డు మీద బిచ్చగాళ్ళకి కానీ పిచ్చోళ్ళకి కానీ వాళ్ళకి కటింగ్ చేయడం, వాళ్ళకి బట్టలు ఇప్పియడం, వాళ్ళకి తిండి పెట్టడం చేస్తున్నారు. నేను బిచ్చగాళ్ళకు కాలు చేతులు ఉన్న వాళ్ళకు మంచి వాళ్ళకు పెట్టాను సార్. ఆ పిచ్చోళ్ళు రోడ్డు మీద తిరిగేటోళ్ళు ఎంటికలు పెంచుకొని బట్టలు లేకుండా తిరిగేటోళ్ళకు సేవ చేస్తా సార్ నేను. ఆ బిచ్చగాళ్ళకి ఆడుకుంటోళ్ళకి కాదు, మంచిగా ఉంటోళ్ళు కాదు, అనాథులకు, కుంటోళ్ళకు, గుడ్డోళ్ళకు, అనాథులు, ఆ రోడ్ల మీద పోయే ముసలోళ్ళకు, అటువంటి వాళ్ళకు బట్టలు దేనికన్నా తాన పైసలు లేకపోతే మడిగాయన ఉంటే షాప్ అయిన తానే అడుకుంటా. నేను ఇయ్యమనికి పైసలు లేకపోతే తక్కువ ఉన్న ఆయన పైసలు ఇచ్చి తీసుకుపోయి వాళ్ళకు బట్టలు కడతా సార్. బట్టలు కడతారు, కటింగ్ గిటింగ్ ఉంటే కూడా చేస్తారు. 200 మందికి చేసిన సార్. ఇప్పటికి 200 మందికి బట్టలు కట్టింది. అంతా మనం చిరకాలం ఉంటోళ్ళం కాం సార్. మంచి మాటలు మా నాయన చెప్పేది. ఆ కాలంలో తైదంబలి కాస్తే మా నాయన కడుపు కట్టుకొని ఒకని కోసి ఉపవాసం ఉండేది. ఇప్పుడు మీరు ఎట్లున్నారంటే పెద్ద మనిషి, ఇప్పుడు సాయం తీసుకోవడమే కదా, సాయం చేయడం కూడా తెలుసు. ఇంకొకటి, నువ్వు నమ్మపో ఏమన్నా అనుకో, ఇట్లాంటి రెండు మొగులే అనుకున్నా సరే కానీ ఒక్క రోజన్నా ఒక్కరికి 10 రూపాయలు దానం చేయకపోతే నాకు నిద్ర రాదు. ఆ చెయ్యన్నాడు హైదరాబాద్ డిపోలో పోయి పండుకుంటా. ఎవరికైనా పిచ్చోళ్ళకి తినబెట్టి వస్తాను నేను. హైదరాబాద్ డిపోలో పోయి ఎవరికో నేను హైదరాబాద్ డిపోలో పోతే ఆ కుర్చీలు ఉండే ఎంకి పక్క అలా పండుకునేటుంది చల్లగా. ఆ సార్ నా తన పైసలు తీసుకోడు, ఒట్టిగానే పండుకోమంటాడు. ఆడ పండుకుంటా పోయి హైదరాబాద్ డిపో పోయి 10 రూపాయలన్నా ఎవరికైనా దానం చేసి ఇంత చాలా దాపి తినబెట్టి వచ్చి పంత అంత చేస్తాను. నా చేతనైనంత కాదన్నా. ఈ ఏజ్ లో కూడా నువ్వు సాయం చేస్తున్నావు అంటే ఎందుకు అది దేనికోసం? మా నాయన చెప్పిండు సార్. అది మా నాయన చెప్పిండు. మా నాయన పెద్ద మనిషి, మంచి అన్మశాలి. ఆ కాలంలో అమ్మలు లేని కాలంలో కూడా ఉపవాసం ఉండి ఆయన తాగి అమ్మలు ఒకరికి ఇచ్చి ఊకునేది. అంత గౌరవమైన మనిషి మా నాయన. ఎల్లయ్య మా నాయన గౌరవం నేను నిలబెడుతున్నా సార్. అది అంటే మీకు బాధ కలిగిన, సంతోషం కలిగిన పాట ఏది? అవే పాటలే, అప్పటి పాటలే, జమానా పాటలు. ఇప్పటి పాట సుక్కల్ల సూర్యుడవు లెక్కాలకు మనగాడవు యా తల్లి అన్నదిగా ఎండ వెట పాకీరా. నాగాల కందాలు జిల్లా పాలమూరు రాళ్ళ ఎండ వెట్ల. తండ్రి పేరు ఈరయ్య, తల్లి పేరు చెన్నమ్మ, తల్లి కాళ్ళు మొక్కి ఇరివేను బాండ పల్లె తప్లాపురం పేరెళ్ళిన శారగుణం ఆవుల బట్ట నీకొత్తే అజిలాపురం పటేళ్ళు ఫోటోస్తే మొక్కిండు. నా తల్లి చెన్నమ్మ డబ్బు సంపాదిస్తే సత్యయంబడి రాదు, బిల్డింగులు కట్టిస్తే సత్యయంబడి రాదు. సిరిసినగర్ల గుట్ట మీద కోనెరపై దోవుత కోనెరపై 3000 పుస్తలు ధర్మ పెళ్లి చేస్తా. పేద పేద వాళ్లకు ధర్మ పుస్తలు కడతా, దానం నేను మరవాను. నా తల్లి చెల్లమ్మ అచ్చంపేట తాలూకు కందనులి తాలూకల రామగిరి కాడ కోడెరపై దోవిస్తా. మన్యముకొండ గుట్టకు కోడెరపై పట్టించి మెట్లు కూడా కట్టిస్తా. మెట్టు పేరేస్తా మన్యముకొండ గుట్టకు. ఎంత దిశవంతుడో ధర్మం ఎక్కువయింది. ఆ ధర్మం ఎక్కువై పాము వచ్చి పడగబట్టి ఆయన మెరుగు కళ్ళు తెరిచి చూసేటాలకు బాపనాయన వేషంలో మాట్లాడిండంట. నువ్వు దిశపుత్రుడవయ్యా, నువ్వు దేవుని దగ్గర ఉంటావని చెప్పిండంట. ఇది ఇంకోటన్నా, అది కాకుండా ఇప్పుడు భార్యాభర్తల పాట ఉంటది. మళ్ళీ ఒకటి ఎంకిది ఎన్న చెరుల బంగారి రాయి పకుల ఎంకి అంట ఎంకిర పట్టాడంట.
పున్నము నాడే పిల్ల వస్తుంది కల్లో అది గుడిసే గట్టిగా ఉంటే కళ్ళు చూసుకోమన్నది. మునుముని మీసాలోని ముందటి మోగలు నిడిచి కొల్లా గెంటీలంటే కోరి వచ్చిన పిల్లగా దుడ్డగాలి చూసింది. దుడ్డగాలి చూసి వచ్చిందట. కిరికిరి ఎప్పుడోడ కిన్నెర ఓజోలోడ 5 ఉబ్బిరాలు కిన్నెర గాజులు వారి అంచు పంచే మెట్లేసుకొని వస్తే ఓ దళ ఉందని చేసుకున్నదంట. పిల్ల ఉత్తగలే ఇంటి పోలే లేదంట. మోసం మాటలు చేసుకుంటే పిల్లగా హైదరాబాద్ కూలీ లద్దికి దొరకపోతే హైదరాబాద్ దొరకపోయి ఎరిగి లద్ది తీపిచ్చిందట. అదరా ఓకే పిల్ల 3.5 నీకు, అదరా ఒక పిల్ల 3.5 నీకు 2.5 నాకు అన్నాడట కూలి. అంతా కూలి పోతే పుత్తే చేపిస్తా, నీకు కాళ్ళకడాలు చేపిస్తా, నేను కొల్ల గిడ్డీలు చేసుకుంటానట. ముట్టి కొలుసు నాకు ముక్కు పోవు నీకు, అమ్మ తోడే ఎంకు ఎంత అయినా సార్ నిన్ను ఇడవను చూడే అమ్మ తోడే పిల్ల. మంచి లవ్ సాంగ్. పెళ్ళమ్మగంది పెళ్ళాన్ని మోసం చేసి చేసుకున్నాడట. ఇంట్లో పోలేదంట. తోలుగా పోయి లద్ది చేయించిండట. కూలి చేయించిండట. మోసం మాట నేను చేసుకుంటు గారా నీ పుట్టుకైని నీ ఉంగరాల ఎంటికలు గురమీసాలు చెప్పులు నీ కిరికిరి చెప్పులు సప్పుడ ఎన్ని చేసుకున్నా అన్నదంట. తాత పోతే కూలి చేపిస్తా. తోలుగా పోయి కూలి చేసి కూలి చేపి పట్ల మంది చేసుకుని పట్ల కూలి చేపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇట్లాంటివి ఇంకా ఉన్నాయి మంచి ఇంట్లో మస్తు ఉండే. గాజులు గాజులని మోజుగా నమ్మేవు సమాజ్ గాజు బేరం చెప్పు పిల్లోడ మంచి గాజులుంటే సోకోడా. మంచి గాజులకి సంచిలోనున్నవి మద్రాసు గాజులు. మంచి గాజులకి సంచిలోనున్నవి మద్రాస గాజులు, కలకత్తా గాజులు, పట్నాల గాజులే ఓ పిల్ల నా పొట్లాల ఉన్నవే సోకెల్ల. పట్నాల గాజులు పనికిరావబ్బా పల్లెటూరి పిల్ల గాజులే కావాలి. మందంగా ఉండాలి, గిత్తంగా ఎక్కాలి, ఇరుగు పొరుగయ్యతో కొట్లాడితే పలుగొద్దంట. ఇరుగు పొరుగయ్యతో కొట్లాడితే ఇరుగొద్దు, ఇంటోడు కొడితే గాజే ఇరుగొద్దు. మట్టి గది కావాలి, మందంగా ఉండాలి, గుత్తంగా ఎక్కాలి, నైస్గానే ఉండాలి, మంచిగానే ఉండాలి. అడ్డజీలున్నదే ఓ అమ్మ నీకు అందుకే ఎక్కవే సోకెల్లా. అడ్డజీలు అంటే ఇక్కడ ఉంటాయట, అవి ఉంటే ఎక్కవంట ఆడోళ్ళ గుత్తంగా గాజులు. మెత్తగా నైస్గా ఉండాలి, నైస్గా ఉండాలి. అంటే ఈ అడ్డజీలో ఉండకూడదు అంట, మెత్తగా ఉండాలి. పాలమూరు జిల్లకి మనగాడు సాయన్న, పాలమూరు జిల్లకి మనగాడు సాయన్న, తెలుగుల్ల వంశాన పుట్టిండి పులిపిల్ల. మనగాడు పులిపిల్ల తెలుగుల్ల వంశాన 3 జాళ్ళ బెత్తడు ఎద ఉన్నది సాయన్నకు. 3 జాళ్ళ బెత్తడు ఉన్నదంట ఎదా, ముగ్గురు పెట్టు. శబాస్ గిరిగాడు పెదగిరిగాడు సాపల గుడి వెంకన్న 6 మంది దోస్తులు అంట వారికి దొంగలు. హరే ఉన్నోళ్ళ సొమ్ము తీసి పేదోళ్ళకు పెడతాడు, పేద వాళ్ళకు పెళ్లిళ్ళు చేసేస్తాడు. పాలమూరు జిల్లాల పేరెళ్ళినోడు. అయ్యా తుపాకి దెబ్బ తావాడు, కత్తి దెబ్బ తలగదంట, తుపాకి దెబ్బ తలగదంట, గుండు దెబ్బ తలగదంట. మన పిక్కల్ల తాయితలు ఎన్నో నా తాయితలు 33 తాయితలు ఉన్నాయంట పండుగ సాయన్నకు. నాకు పద్మశ్రీ అవార్డు వచ్చినప్పుడు, కొత్త రాష్ట్రపతి వచ్చినప్పుడు నరేంద్ర మోడీ సారు, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సారు
వాళ్ళు నన్ను భోజనానికి పిలుచుకపోయారు. నా హోటల్ అంట పెద్దది, ఆ హోటల్ అండ్ల ఆ సారు దొలకపోయి లోపల కూర్చోబెట్టి అండ్ల తీసుకుపోయి ఆడ తిన్నాక ఆడ నుండి దొలకపోయి ఒక ఆఫీసు ఉంది పెద్దది, కాంగ్రెస్ ఆఫీసు, పెద్దది ఏదో ఆఫీసు అది సార్, అది తెలియదు ఆ ఆఫీసులా. అండ్లకు దొలకపోయి తర్వాత కూర్చున్నారు. ఆడ భోంచేస్తుంటే నన్ను కూర్చోబెట్టుకున్నారు. భోంచేస్తే ఇట్లా చిన్నగా తిరుగుతున్నది సార్, అది ఆ దాని మీద కూర్చోబెట్టి భోంచేపించారు. కానీ నాకు తెలియదు అది, నాకేందో నాకు నేను చదువుకున్నోని గాను నేను తిని నువ్వు వచ్చిన చదువుకోకపోయినా నీ నన్ను కళతోటి నువ్వు అక్కడ రా నరేంద్ర మోడీ గారితో కూర్చొని భోజనం చేసిన అది సారు ఆయన ఉన్నాడు, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, నేను అమిత్ షా సారు, చంద్ర సార్ కూడా, అమిత్ షా సార్ ఉన్నాడు, చంద్ర సార్ కూడా వచ్చిండు. చంద్ర సార్ వచ్చి ఫోటో కొట్టుకున్నాడు. చంద్ర సార్ అచ్చంపేట చంద్ర సారు ఫోటో కూడా కొట్టుకున్నాడు ఆడ భోంచేస్తుంటే. చందు గారు మీకు బాగా సపోర్ట్ వచ్చిండు సార్, అబద్ధం వద్దు, వచ్చాడు ఢిల్లీకి వచ్చిండు. అప్పుడు నరేంద్ర మోడీ గారితో భోజనం చేసే ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది సార్? అది చాలా గౌరవం, నాకు తెలియదు సార్, అది పెద్ద గౌరవం. అది గౌరవం అంటే అంత పెద్దోళ్ళ కలిసిన అంటే అది దేవుందే. కానీ నాకు నరేంద్ర మోడీ సార్కు నమస్కారం. కానీ వాళ్ళు కూర్చుని వాళ్ళు నడిచిన అడుగులో పోలేము మనం, గోట మన్నం కావు. కానీ ఆ దేవుందే సార్, నాకు ఆ పద్మశ్రీ ఇచ్చిందే పెద్ద గౌరవం. ఆ నరేంద్ర మోడీ గారికి నమస్కారం, ప్రధానమంత్రి గారికి నమస్తే. ఇది మాకు కూడా మా ఆర్తెలు ఛానల్ కూడా మాకు ఎంతో గర్వకారణం. ఒక పద్మశ్రీ అవార్డు గ్రహీతతోటి, ఒక మంచి కిన్నెర 12 మెట్ల కిన్నెర కళాకారునితోటి మాకు సంభాషించే అవకాశం రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎట్లా అనిపించింది మాతో పాటు ముచ్చటించిన ఈ పవన్ కళ్యాణ్ ఎట్ట కాల్చినావు, ఎట్ట పాట పాడినావు అని అడిగారు మస్తు టీవీలో అందరూ. కానీ అది ఒక్కటి కాదు, కొత్త ముచ్చట్లు అదొకటి మంచిగా అడిగినావు. సంతోషం, గట్లా ఆడుకోవాలి, అట్లా ఉండాలి. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మొగలయ్య గారు ఎంతో సాధించారు. తన ఇప్పటి వరకు ఎప్పుడైనా లాస్ట్ రిటైర్మెంట్ ఏజ్ కానీ 76 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా తన సాధించిన దానికి ఒక విలువ అంటూ ఉండాలంటే తన ఇంటి ప్రాబ్లం ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిన 600 గజాలకి ఏదైతే కేసులో ఉందో అది సాల్వ్ చేయగలిగితే తనకన్నా సంతోషించిన ఎవరు లేరు. మనం ఇచ్చే గౌరవం ఇదే ఉంటుంది. దానికి కావాల్సిన కృషి చేయాల్సిందిగా ప్రభుత్వం కానీ అధికారులు కానీ తనకి ఏ విధంగా సాయం చేయాలో ఆ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలో చూసి చేస్తే తాను చాలా సంతోషంగా ఉంటానని పదే చెప్తున్నారు. అది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆ తెలుగు తరపున మీరు ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ సెలవు.